సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో గోపాల్ నగర్ వినాయకుని లడ్డు 72,000 రూపాయలను రికార్డు స్థాయిలో చాడ కొండలరెడ్డి ప్రశాంత్ దంపతులు కైవసం చేసుకున్నారు. గణపతి దగ్గర ఆపిల్స్, మంద యాదగిరి, శ్యామల, గణపతి పైన కప్పిన చెల్ల గజ్వేల్ నరసింహారెడ్డి, మమతా దంపతులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయి భార్గవ్ శర్మ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి మొదలై ఇప్పటి వరకు భక్తులు కోరుకున్న కోరికలు కోరుతూ అనుకున్నట్లుగా జరగడంతో దేవుడు కరుణిస్తూ ఎల్లవేళలా దేవుని అనుగ్రహం మేరకు జరుగుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ నగర్ కాలనీ చాడ విష్ణువర్ధన్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 35 నుంచి 40 సంవత్సరాలుగా శ్రీ గోపాల్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం, సుమారుగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఒక 100 సంవత్సరాల క్రితం నాటిది. ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా గణేశ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరగడం జరుగుతుంది. దినదినాభివృద్ధిగా ఒక 10 మందితో కూడుకొని సుమారుగా ఒక 1000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కొత్త రకమైనటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ గరకతోని అర్చన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నటువంటి ప్రసాదానికి కూడా ఇక్కడ ప్రసాదానికి పూజ చేయరు. ఇక్కడ ఆ ప్రసాదానికి కూడా అనేక రకమైనటువంటి పూజాధికం కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అలా ఇక్కడ ఎవరైతే ఏ వస్తువు తీసుకుంటారో ప్రతి వారికి శుభకార్యములు అనేకముగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కొండలరెడ్డి గారు, చాడ కొండలరెడ్డి గారు, ఆ తర్వాత యాదగిరి గారు, నరసింహారెడ్డి గారు ఒక్కొక్కరు తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారంటే గతంలో ఎప్పుడో వారు ఇక్కడ దాన్ని తీసుకుంటే దాని ప్రతిఫలం అనేకముగా వచ్చింది. కాబట్టి ఆ లడ్డుని అధిక ధరతో ఎంతైనా సరే మేమే తీసుకోవాలి అన్న ధరతో 72,000 రూపాయలకు ఆ లడ్డు తీసుకొని దాన్ని అందరికీ ప్రసాద వితరణగా చేసి ఆ గణపతికి అనేకమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. జై శ్రీరామ్.